కే అండి ఫస్ట్. నేను చూస్తే చాలా గర్వంగా ఉంది బ్రో. ఇక్కడి నుంచి వచ్చి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు ఎస్కేను. డబ్బులు రావాలి, ఇటు అవార్డులు సంపాదించాలని ఒక ఇది ఉంది. బట్ నాకు ఫిలింఫేర్ రావడం అనేది ఫస్ట్ ఫిలింఫేర్ చాలా 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 ఆనందంగా ఉంది. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఈ 2 రోజుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ పొగట్లు అవన్నీ చాలా చాలా సంతోషంగా ఉంది. హిందీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. అనంత శ్రీరామ్ గారు, శ్రీరామచంద్ర గారు ఉండగా సారీ నేను పాడడం సారీ ఆయన ఇబ్బంది పెట్టినట్టు. మీ గొంతు కూడా బాగుంటుంది, డాన్స్ కూడా బాగుంటుంది మీరు, అందుకని అడిగాం. నేను చేసిన జిమ్నాస్టిక్స్ మీరు డ్యాన్స్ అనుకుంటున్నారు చూడండి, అక్కడ మిమ్మల్ని ప్రశంసించాను. శ్రీరామ్ గారు, నాకు యాక్చువల్లీ ఫిల్మ్ఫేర్ రోజు ఇద్దరికి అవార్డులు రాగానే నేను అనంత శ్రీరామ్ గారు పక్కనే కూర్చున్నాం. అయితే ఇప్పుడు అనంత శ్రీరామచంద్ర అయిపోయిందండి అన్నారు. సో మీరు శ్రీరామ్ గారు అంటే నాకు అది గుర్తొచ్చింది, అనంత శ్రీరామచంద్ర అని పిలిస్తే ఇద్దరం పలికేస్తాం. ఓకే, పాట పాడమంటారండి? ఆఫ్ కోర్స్. తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా చందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఏ మాయేది ప్రాయమా అరే ఈ లోకమే మాయమా. థ్యాంక్ యూ. ఆచి తూచి వివరిస్తున్నారని చెప్పంటున్నారండి వైష్ణవ్ గారు. అయితే అసలు నాకు బేబీ సినిమా వచ్చినప్పుడే నా హ్యాపీనెస్ చాలా Cloud9లో ఉండిందండి. ఇప్పుడు ఈ అవార్డు రావడంతో నిన్న ఈ అవార్డు నేను చేతిలో పట్టుకోగానే నాకు 3 years ఆఫ్ జర్నీ బేబీ కోసం, బేబీలో ఎక్స్పీరియన్స్ అయిన మెమొరీస్ అన్నీ నాకు గుర్తొచ్చేసాయి. ప్లస్ అవ్వనివ్వండి, మైనస్ అవ్వనివ్వండి, అన్నీ చాలా చాలా గర్వంగా ఉంది. చాలా మోటివేషన్ ఇస్తుంది నాకు ఈ అవార్డు రావడం. చాలా హ్యాపీగా ఉన్నా. బట్ ఎస్, బేబీ సినిమాలో నా క్యారెక్టర్ నేను నిజంగా అంత బాగా చేయగలిగినానంటే నాకు వచ్చిన ఫీడ్ వల్ల, నాకు వచ్చిన మోటివేషన్ వల్ల. నాకు నిజంగా నేను బేబీ సైన్ చేసేటప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు. బట్ నాకు రాజేష్ గారు, ఎస్కేన్ గారు నాకు పుష్ ఇవ్వడం వల్ల, నాకు నువ్వు చేయగలుగుతావు అన్న నమ్మకం, ధైర్యం ఇవ్వడం వల్ల నాకు అది హెల్ప్ అయ్యింది. అండ్ మీరందరూ ఆదరించడం వల్ల అది ఇవాళ డే వరకు వచ్చి ఈ అవార్డు నా చేతికి వచ్చేలా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. లైటర్ వేన్ ఏం లేదండి. అంటే ఇక్కడ బేబీ టైంకి అంటే ఏవైతే ఇంటర్వెల్ బ్యాంగో, ప్రేమిస్తున్న సాంగో ఇంతకు ముందు కూడా వేరే కథల్లో ఉంటాయి అలాంటివి సీన్లు కూడా. సో ప్రజెంటేషన్ ఏంటి, మనం ముందు నుంచి ఏ మూడ్లో సినిమా సెట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టే ఇంపాక్ట్ మారుతుంటుంది. యా, హిందీలో నార్త్ ఇండియాలో వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమవుతుందంటే మనకంటే కొద్దిగా ఒక మెట్టు అడ్వాన్స్డ్ ఉంటారు థాట్ ప్రాసెస్లో, అంటే ఈ కల్చర్, పబ్ కల్చర్ విషయంలో. సో దాన్ని తగ్గట్టుగానే కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను. బట్ ఆ సోల్ మాత్రం ఎక్కడ మిస్ కానివ్వట్లేదు. ఎందుకంటే ఆ ప్రేమ ఏదైతే ఉందో, దాని పెయిన్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఒకేలాగా పలుకుతుంది. సో దాన్ని అయితే మిస్ చేయట్లేదండి. అందుకనే ఇక్కడ తెలుగు అమ్మాయిని తీసుకున్నప్పుడు హిందీ సినిమాకి హిందీ అమ్మాయిని తీసుకోవాలి కదండి. బట్ తెలుగు డైరెక్టరే కదండి మీరు. కరెక్టే,
ప్రాబ్లం ఏమైందంటే అక్కడ స్పాట్ డబ్బింగ్ ఉంటుంది యూజువల్లీ అక్కడ ఇక్కడే మాకు చాలా ప్రాబ్లం అయింది. వైష్ణవి కానీ ఆనంద్ కానీ చేసిన యాక్టింగ్లో ఒక 60% మాత్రమే వీళ్ళు డబ్బింగ్ చెప్పగలిగారు. మొహమాటం లేకుండా చెప్తున్నా, డబ్బింగ్లో చాలా వాళ్ళు ఏదైతే యాక్టింగ్ చేశారో స్పాట్లో దానిలో ఉన్న బ్యూటీ మేము డబ్బింగ్లో తీసుకురాలేకపోయాను. అక్కడ ఖచ్చితంగా స్పాట్ డబ్బింగ్ చేయాలి. సో అక్కడ యాక్టర్స్ని మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాం. సో ఎస్కేఎన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం పర్సనల్గా ఇట్లాంటి సినిమాలు అలాంటి సినిమాలను పెట్టుకోలేదు. బికాజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నా జర్నీ. చాలా నేర్చుకోవాలి, చాలా చూడాలి, చాలా ఆపర్చునిటీస్ నేను ఫేస్ చేయాలి. సో అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం అనేది ప్లాన్లో ఉన్నాను నేను. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, Sir. సాయి రాజేష్ గారు, Sir. సోషల్ మీడియాలో ఆయనకి సపరేట్ ఒక బేస్ ఉంది. సో నాకు కళ్యాణ్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేసి నాకు అభిమాని, నా చిన్నప్పటి నుంచి నా అభిమాని కాబట్టి పిఠాపురంలో కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగినప్పుడు ఆవిడ ఎక్కడో వీడియో చూసే ఎలక్షన్ రోజు ముందు రోజు నా కళ్యాణ్ గారు విన్ అయితే మా ఆయన రిక్షా తొక్కిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తుంటే అంటే వాళ్ళు రిక్షా తొక్కున్నప్పటికీ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపించింది అనేవాడికి నాకు వెంటనే ఒక అభిమానిగా స్పందించా. నిజం కళ్యాణ్ గారికి ఇస్తే రిక్షా వద్దమ్మా, ఆటో ఇస్తాను నేను అని చెప్పి. సో అది ఎక్కువ మందికి అందరికీ తెలిసేలా ఇవ్వకూడదు, ఏదో ఇచ్చాం కాబట్టి అది పబ్లిసిటీ అనుకున్నాం. కానీ కాకపోతే కొంతమంది ఏమన్నారంటే ఇది తెలియకపోతే మీరు ఇవ్వలేదు అనుకుంటారని ట్వీట్ చేసి ఆయన ఆ రోజు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఫీలింగ్ బిట్వీన్ ఫ్యాన్స్. ఎస్కేఎన్ గారు, ఒకటి అవార్డ్స్కి ఇది ప్రాతిపదిక అని తెలిస్తే ఎక్కువ అవార్డులే వస్తాయండి అందరికీ. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క న్యాయ నిర్ణేతల బృందం ఒక్కొక్క ప్రాతిపదిక మీద వెళ్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అవార్డులు మనం మంచి పాటలు రాసినా రాకపోవచ్చు, అంత గొప్ప పాటలు రాయకపోయినా రావచ్చు, అవి మనం చెప్పలేం. కాకపోతే ఎప్పుడు ఈ 12 సంవత్సరాలు అన్నారు చూడండి, అది ఇంపార్టెంట్. మనం ప్రయాణాన్ని ఆస్వాదించాలి కానీ గమ్యాన్ని కాదు. ఎందుకంటే గమ్యం చేరేది ఒక్క క్షణమే కదా, అది గమ్యాన్ని చూసేది ఆ క్షణమే. కానీ ఈ ప్రయాణం గంటల పాటు సాగుతుంటుంది. ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితే ఈ అవార్డులు, కలెక్షన్స్, డబ్బులు, ప్రశంసలు ఇవన్నీ కూడా మధ్యలో మజిలీలుగా వస్తాయి. మన తీరాన్నే మన ప్రయాణాన్నే మన తీరం చేసుకుంటే విజయం అనేది ఎప్పుడు మనకి కో పాసెంజర్ లాగా మనతోనే ఉంటుంది. సాయి రాజేష్ గారు, అంటే యాక్చువల్లీ కొంత కల్పితం ఉంది, కొంత నిజంగా నాకు ఎయిర్పోర్ట్లో కలిసి నేను ఏదో గారెలు తినడం అదంతా ఊరికే పెట్టాను. కానీ నాకు ఎయిర్పోర్ట్లో ఒక 4-5 ఒక ఫ్యామిలీ ఫొటోస్ దిగిన తర్వాత అతను సమంత గారి సినిమా డైరెక్టర్ చాలా ఇష్టం. నిజంగా అతనికి ఓ బేబీ అంటే చాలా ఇష్టం అతనికి. ఇప్పటికీ ఓ బేబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఆ సినిమా మీద లవ్తో నేను ఆ సినిమా డైరెక్ట్ చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు నాకు. సో నాకు తెలియకుండా ఆ రోజు కొద్దిగా ఏదన్నా ఆ ఎయిర్పోర్ట్లో రాసిందంటే ఏం ఫన్ ఏమి ఉండదని కొద్దిగా ఇలా కలిపి రాశాను. కానీ అదే రోజు ఓబేబీ రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినట్టు. ఒక గ్రేట్ ఫిలిం ఓబేబీ అనేది. సో హ్యాపీ అనిపించింది నందిరెడ్డి గారు ఆవిడ స్పందించిన తీరు కానీ అంతా. వాళ్ళ కోరిక మేరకైనా సమంత గారితో సినిమా చేస్తారు? తప్పకుండా సార్. అంటే నేను ఒక సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఖచ్చితంగా ఆలోచిస్తాను కథ ఆలోచిస్తాను. ఎస్కే అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏం జరుగుతుందో నాకు తెలియదండి. ఒకసారి అప్డేట్ కనుక్కుంటా ప్రయత్నిస్తాను. అంటే యాక్చువల్గా ఇక్కడ తెలంగాణలో కూడా స్టాప్ అయిపోయినాయి కదా. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరగా అంటే వీలైనంత ఇదిగా వాళ్ళ వెసులుబాటు చూసుకుని నంది అవార్డులు స్టార్ట్ చేయడం మళ్ళీ ప్రకటన చేస్తే కళాకారులకి, టెక్నీషియన్లకు కూడా ఒక మంచి ఉత్సాహవంతంగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే అండి. నరేషన్ అప్పుడు ఫస్ట్ పాయింట్ ఆ క్యారెక్టర్ నేను చేయగలుగుతాను అన్న నమ్మకం వచ్చిందంటే ఎస్ నేను చేసేస్తా. బట్ ఇప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటారు కదా, అవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో
యాక్చువల్లీ ఐ యాడ్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, కొంచెం వారైతే నడుస్తుంది సార్. మిమ్మల్ని అంటే మీ దాకా మీ కామెంట్స్ కానీ అల్లు అర్జున్ గారు వెళ్ళడం కరెక్టేనా అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దానికి కన్క్లూజన్ ఏమైనా ఇస్తారు? ఈ విషయంలో పెద్దలు బన్నీ గారికి అత్యంత సన్నిహితులైన బన్నీవాసు గారు చాలాసార్లు దీన్ని క్లారిఫై చేశారు. సో నేను దాన్ని వేరే విధంగా క్లారిఫై చేయను. బట్ ఒక మెగా అభిమానిగా నేను ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోల్ని అభిమానిస్తాను. నాకు అందరూ ఇష్టం. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారితో నాకు పర్సనల్ రిలేషను జర్నీ ఉంది. సో ఇలాంటివన్నీ మనం ఆ రోజు మాట్లాడుకుంటానికి బాగుంటాయి, కానీ లాంగ్వేటీలో అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉంటారు అనేదే ఒక అభిమానిగా నా ప్రగాఢ నమ్మకం, నా కోరిక కూడా.